అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించాలని సభలో పట్టుబట్టింది ప్రతిపక్ష వైసీపీ. 105 మంది బాధితులు చనిపోయారని, సమస్యను పరిష్కరించాలని కోరారు ప్రతిపక్ష నేత జగన్. అయితే ప్రశ్నోత్తరాల తర్వాతే దేనిపైనైనా చర్చ ఉంటుందని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర నిలబడి నినాదాలు చేశారు. సభలో గందరగోళం వాయిదా వేశారు స్పీకర్ కోడెల. ఆ తర్వాత ప్రారంభమైన తర్వాత కూడా సభలో ఇదే అంశంపై రగడ మొదలైంది. అయితే దీనిపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా కాకుండా విలువైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు ఇలా వృధా చేయడం అనేది మీకు సమంజసం కాదు. వెనక్కి పిల్లలు సబ్జెక్టులు మాట్లాడడానికి లేదండి. ది ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ ఈజ్ క్వశ్చన్ అవర్, తర్వాతనే మిగతా అంశాలు సబ్జెక్టులోకి పోవద్దండి. దయచేసి కాల్ బ్యాక్ యువర్ మెంబర్స్ and cooperate to continue with the question hour, please. No subject. ఏం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, దాదాపుగా 105 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారు. నో ప్లీజ్. దీంట్లో ఇప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ గురించి డిస్కషన్ లేదు. ఉంది అధ్యక్ష, మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, మనం నిర్ణయం చేసుకోవాలి అధ్యక్ష, క్వశ్చన్ అవర్ జరుపుదామని. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే అగ్రిగోల్డ్ పైన మీరు 344 ఇచ్చారు. 344 కింద తీసుకుందాం. దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎస్, వీ విల్ పర్మిట్ ఇన్ 344. ఎస్. ఈ అంశాన్ని ఏదో ఒక రూపంలో ఉమ్మడి రైతులకు ఇన్పుట్ సబ్సిడీలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి చెందని వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. దాని విలువ కేవలం 3 లేదా 4 రూపాయలు అధ్యక్ష. దీనిలో ఇంకొక భూతం కూడా ఉంది అధ్యక్ష. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా జనరిక్ మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేయరు అధ్యక్ష. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే మందుల పేర్లు మాత్రమే ప్రజలు కొంటారు. ఎందుకంటే దానిలో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు, దానిలో ఏముందో అది చాలా మహత్తరమైన మాత్ర ఉంటుంది అన్న ఉద్దేశం ప్రజల్లో ఉంది అధ్యక్ష. మనం కూడా గవర్నమెంట్ ద్వారా దాదాపు 1000 జనరిక్ షాపులు తీసుకురావడము, సత్యవేడు నియోజకవర్గంలో ఒక జనరిక్ షాపు హెడ్ క్వార్టర్లో ఉంది అధ్యక్ష. కానీ దూర భారం నుంచి తీసుకొని వచ్చి ఒక పేదవాడు జనరిక్ షాప్కి వచ్చి కొనాలంటే దూరం అవుతుంది అధ్యక్ష. మండలానికి ఒక షాపు ఉండవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జనరిక్ షాపులు తీసుకురావడమే చాలా మంచి విషయం అధ్యక్ష. కానీ తీసుకొచ్చి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోనూ ఒకటి పెట్టడము, ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాదాపు 307 కోట్లు ఆల్రెడీ ప్రజలకి ప్రొక్యూర్మెంట్ జరిగిందని అన్నారు అధ్యక్ష. రాష్ట్రం మొత్తానికి నాకు తెలిసి జెనరిక్ మెడిసిన్స్ ప్రజలకి దగ్గరగా వస్తే వాళ్ళ మీద ఉండే భారము దాదాపు 90% తగ్గిపోతుంది అధ్యక్ష. ఇది గౌరవ మంత్రివర్యులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. నమస్కారం. సునీల్ కుమార్. అధ్యక్ష, ఈ యొక్క జెనరిక్ డ్రగ్స్ గురించి ఎఫ్డీఏ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జెనరిక్ డ్రగ్స్ ఇస్ ద సేమ్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ బ్రాండ్ నేమ్ అధ్యక్ష. దీని క్వాలిటీ కానీ, డోసేజ్ కానీ, సేఫ్టీ కానీ, ద వే ఆఫ్ వర్కింగ్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ డ్రగ్స్ ఏ విధంగా పనిచేస్తాయో అదేవిధంగా కూడా ఈ డ్రగ్స్ పనిచేస్తాయి అధ్యక్ష. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు పెరుగుతున్నటువంటి, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఈరోజు పెరుగుతున్నటువంటి ఏదైతే డయాబెటీస్ కానివ్వండి, హైపర్టెన్షన్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అధ్యక్ష, ఈ పేషెంట్లు నిరంతరము ఈరోజు ప్రతిరోజు కూడా ఈ డ్రగ్స్ తీసుకునే పరిస్థితుల్లో ఇంత వెలపెట్టి ఈరోజు కంపెనీ డ్రగ్స్ కొనే కన్నా మనం జనరిక్ డ్రగ్స్ని వారికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేస్తే
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రోగులకి ఇదంతా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే ఈరోజు ఏరియా హాస్పిటల్స్లో కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క సంజీవని జనరిక్ హాస్పిటల్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయడం వలన ప్రజలకి దీంతో తొందరగా కూడా ఒక అనుభవం వస్తుంది అధ్యక్ష. ఈ మందులు పనిచేస్తున్నాయని చెప్పి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అందరికీ కూడా ఈ యొక్క జనరిక్ డ్రగ్స్ ను కూడా రాయాల్సిందిగా మనం ఒక చట్టం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో 800 రైతులకు ఇన్పుట్ సబ్సిడీలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం సమాధానంపై సంతృప్తి చెందని వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. 8,000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. దాదాపుగా 6,400 కోట్ల రూపాయల అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టారు అధ్యక్ష. పూర్తిగా మీరు ఇచ్చిన డేటా ఆధారంగానే నేను చదివి చెప్పాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులు 5 సంవత్సరాలు కూడా నేను చూపిస్తున్నాను అధ్యక్ష. 6,800 రూపాయలు ఉంది అధ్యక్ష. కేంద్రం వేరుశెనగ పంటకి హెక్టార్కి గౌరవ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు అడిగారు అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది 6,800 అధ్యక్ష. అనంతపురంలో పాదయాత్ర చేసినప్పుడు రైతుల కష్టాలు చూసి అధ్యక్ష హెక్టార్కు 15,000 రూపాయలు ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని మాట ఇచ్చారు. మాట ప్రకారం 15,000 రూపాయల ప్రకారమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష. ఆ విధంగా ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రమే హెక్టార్కు 15,000 రూపాయలు చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2013-14 గత సమావేశాల్లోనే 12, 13, 14 సంబంధించి పెండింగ్ ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి అది ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కూడా గత సమావేశాల్లో దీని మీద డిస్కషన్ జరిగింది. దాని మీద మరలా తిరిగి ఈరోజు మరలా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అదే రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష 2003 ఇప్పుడు గౌరవ సభ్యులు కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్లు 57 కోట్ల రూపాయలు ఉంటేనే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 57 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా వెనకబడ్డటువంటి అనంతపురం జిల్లాకు కూడా ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం అధ్యక్ష ఆ యొక్క 5 ఏళ్ల కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం ఇచ్చింది 500 కోట్లు అయితే 563 కోట్ల 98 లక్షలు అయితే చంద్రబాబు గారి ప్రభుత్వం 1,546 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరమే 1,767 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే వెంటనే కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ఇన్పుట్ సబ్సిడీ పెద్ద ఎత్తున ఇచ్చి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇన్సూరెన్స్ కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి అధ్యక్ష ఇన్సూరెన్స్ 434 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీ కలుపుకుంటే తప్ప రైతులకు నష్టాలు భర్తీ చేసేటువంటి అవకాశం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీతోనే ఇన్సూరెన్స్ కలిపి ఈ హెక్టార్కు 15,000 రూపాయలు వేరుశెనగకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. రెండు కలిపే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3103 మినిస్టర్ ఫర్ హెల్త్. ఓకే అధ్యక్ష, మీరు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలా అన్నది క్వశ్చన్ అధ్యక్ష. గతంలో 10 సంవత్సరాల కిందికి పోయి 8 సంవత్సరాలు దాదాపుగా 8 సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. 10 సంవత్సరాల కిందట ఏం జరిగింది అన్నది ఇవాళ గతాన్ని మీరంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇవాళ ఏం జరుగుతా ఉంది 2013-14 మీరు ఎన్నికలప్పుడు 2013-14 అప్పుడు మీరు పోయినప్పుడు మీరు ఇస్తామన్నారా లేదా? మీరు లైలా తుఫాను ఇవన్నీ వరుసగా తుఫాన్లు కరువు వచ్చినప్పుడు మీరు పోయి ఇస్తామన్నారా లేదా? మీరు ఇస్తామని చెప్పిన తర్వాత 2013-14కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వచ్చినప్పటికీ మీరు ఎగరగొట్టినారు. ఆ నిధులు మీరు వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారా లేదా? నేను వెరీ క్లియర్ గా అడుగుతా ఉన్నా. 2013-14కు సంబంధించిన 2,300 కోట్లకు సంబంధించి అదే రకంగా మీరు ఇంతవరకు మీరంతా మీరే చెప్పినారు 2014 నుంచి 2016 అకాల వర్షాల వరకు 3,000 అకాల వర్షాల వరకు దాదాపుగా 3,546 కోట్లకు మీరు ఇచ్చింది కేవలం 1,546 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. 2,088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. సో 2,088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది కాక 2016కు సంబంధించిన కరువు 1,762 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది
అకాల వర్షాల వల్ల మరో 52 కోట్ల రూపాయలు 2016లో కురిసిన వర్షాలకు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. మరి మీరన్ని పెండింగ్ లో కలుపుకునేటివన్నీ లెక్కేస్తే 8,000 కోట్లు అవుతా ఉంది. 8,000 కోట్లకు గాను ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంత? కేవలం 1,546 కోట్లు మాత్రమే చేతులు ఇచ్చారు. 6,400 కోట్లు పూర్తిగా రైతులకు ఎగనామం పెట్టారు. ఇది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటా ప్రకారమే వాస్తవం అయితే ఇవి చెప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ల కిందట పాలన, 8 ఏళ్ళు అయిపోయింది సార్ ఆయన చనిపోయి, 10 ఏళ్ళు అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన అయిపోయి, ఇంకా ఏంటండి మీరేం చేస్తున్నారో చెప్పుకోకుండా ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. మెసేజ్ వర్కౌట్. ఓకే, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఈ యొక్క సభ దృష్టికి అధ్యక్ష, ఎందుకంటే అసత్యాలతో కూడినటువంటి ఫిగర్స్ సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది అధ్యక్ష. టోటల్ గా చూసుకుంటే కూడా అధ్యక్ష, గౌరవ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా కలిపినా కూడా 3,586 లేదు అధ్యక్ష. అటువంటిది 8,000 కోట్లని చెప్పి అసత్యాలు అవాస్తవాల్ని సభ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అసత్యమైనటువంటి సమాచారాన్ని వారు తీసుకొచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం 1,767 కోట్లు 2016 అధ్యక్ష. 2016కు సంబంధించినటువంటిదే 1,762 కోట్లు, 274 కోట్లు మాత్రం బ్రాడ్ ఓవర్ ఉంది అధ్యక్ష. అది ఇమ్మీడియట్ గా కూడా పే చేయడం జరుగుతుంది.